అండి. మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేవునితో నిజాయితీగా ఉండడం ఇదేమిటో తెలుసుకుందాం. ఒక కంటితో శారీరక సౌఖ్యాలను ఆశిస్తూ, మరో చెంప ప్రియతముని శాశ్వత ఆనందం కోరడం అనితర సాధ్యం, అసహజం అన్నారు మెహర్ బాబా. ఇది హిపోక్రసీకి పరాకాష్ట అన్నారు. మీకోసం నేను చెప్పిన అనేక ప్రవచనములు మీకు బోధపడతాయని నేను అనుకోవడం లేదు. యుగాలుగా మిమ్మల్ని మేల్కొల్పుటకే నేను అనేక సందేశాలు ఇచ్చాను. మీ పరిమిత మనస్సులో నాటిన ఆ ప్రేమ బీజాలు కాలక్రమంలో ఫలించి, పుష్పించి ఫలప్రదమై ఎన్నటికైనా మీలో నిగూఢమై ఉన్న జ్ఞాన శక్తిని పెంపొందిస్తుంది. అయితే మీ అజ్ఞానం వల్ల మీరు ఎంచుకున్న మార్గంలోనే ప్రయాణించాలని అనుకుంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మానవ జీవిత లక్ష్యం భగవంతునిలో ఐక్యం కదా! నేను చెబుతున్న ప్రవచనాలు పక్కన పెట్టి, మీరు ఎంచుకున్న మార్గంలో ప్రయాణిస్తే కూడా మీ గమ్యాన్ని చేరుకుంటారు. అయితే ఎన్నో జన్మలు ఎత్తి, మరెన్నో కష్టనష్టాలు భరించాక మీ జీవిత లక్ష్యం చేరుకుంటారు. అదే నేను ప్ర ప్రవచించిన సందేశాలను ఆలకించి, ఆచరించడం వల్ల మీరు రుజు మార్గంలో పయనించిన వారవుతారు. ఈ మీ జీవిత గమ్యం సుఖప్రదం. అతి త్వరలోనే శుభప్రదం అవుతుంది. ఈ ప్రాపంచిక మాయాజాలంలో చిక్కుకోవద్దు. అనేక కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మానవ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోండి. నిజాయితీగా మసులుకోండి. మీకు మీరుగా భగవంతుణ్ణి ఎడల నిజాయితీగా ఉండండి. మీ చుట్టుపక్కల ఉన్నవారు, మీ చుట్టుపక్కల ఉన్న సమాజం మిమ్మల్ని గమనించడం లేదని, వారి కనుగప్పి, వారు మిమ్మల్ని చూడలేదని, కనిపెట్టలేకపోయారని, మీ ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తించవచ్చు. కానీ భగవంతుడు సర్వజ్ఞుడు. దేవుడికి అన్నీ తెలుసు. దేవుని కనుచూపుల నుండి మీరు ఎన్నటికీ తప్పించుకోలేరు. అదే దైవీ ప్రణాళిక, ప్రత్యేకత అని బాబా స్పష్టం చేశారు. దేవుని ఎదుట నిజాయితీగా ఉండండి. తద్వారా మీ జీవిత లక్ష్యం సులువుగా చేరుకోగలుగుతారని బాబా తన సందేశాన్ని ముగించారు. బాబా వారి ఈ సందేశం నిత్య స్మరణీయం. ఆచరణలో అనుసరించడానికి ప్రయత్నించుదాం. ఈ సందేశాన్ని అవేకనర్ జర్నల్ వాల్యూమ్ 2 నుండి తీసుకోవడం జరిగింది. ఇక ఏది సత్యం, ఏది అసత్యం ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా తన మండలితో చెప్పిన విషయాలివి. దయచేసి పరిశీలించండి అని ఎరుచ్ మాటల్లో చెబుతున్నారు. వ్యాపారం ఏదైనప్పటికీ ఇద్దరిలో ఒకరు లాభపడతారు, మరొకరు నష్టపోవాల్సిందే. క్లుప్తంగా చెప్పాలంటే వ్యాపార లక్షణమే ఇది. ఈ విషయమై బాబా చెప్పిన కథాంశాన్ని మండలి సభ్యులైన ఎరుచ్ ఇలా చెప్పారు. ఒకసారి బాబా దగ్గరికి ఒక ప్లీడర్ వచ్చాడు. న్యాయవాది వృత్తి గురించి మీ అందరికీ తెలుసు. సత్యానికి ఆ వృత్తి ఏ మాత్రమూ విలువ ఇవ్వదు. మెహర్ బాబా ఆ ప్లీడర్‌తో ఇలా అన్నారు. నీ సహాయం కోరి వచ్చిన కక్షిదారుడికి నీ సహాయం అందించేందుకు నీ శాయశక్తులా ప్రయత్నించమన్నారు. కక్షిదారుడు చెప్పిన కేసు వివరాలను తెలుసుకొని కోర్టులో గట్టిగా వాదించి అతడిని నీవు కాపాడడానికి ప్రయత్నించకపోయినట్లయితే నీవు అతడికి ద్రోహం చేసిన వాడివి అవుతావు అన్నారు. అలాంటి సందర్భంలో నిజం అనే పదానికి నిర్వచనంగా చెప్పే సూత్రాలను నీవు పాటించాల్సిన పని లేదు. నీ వృత్తికి అనుకూలమైన ఏ పద్ధతినైనా ఉపయోగించి నీవు అతన్ని కాపాడటమే నిజాయితీ అని బాబా సలహా ఇచ్చారు. అదే మాదిరిగా చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేసే వారిని గురించి బాబా ప్రస్తావిస్తూ మీ ఖాతాదారులు పన్నులు కట్టకుండా ఎలా తప్పించుకోవాలో సలహా ఇవ్వడంలో తప్పు లేదు అన్నారు. పన్నులు ఎలా ఎగవేయాలో కాకుండా
చట్టంలో ఉన్న లొసుగుల ద్వారా పన్ను నుండి ఎలా తప్పించుకోవాలో తెలియచెప్పడంలో తప్పు లేదు అన్నారు బాబా. ప్రతి ఒక్కరూ తప్పక సకాలంలో పన్నులు చెల్లించాలి. ప్రభుత్వాలకు సహకరించాలి అన్నారు. అదే సమయంలో తక్కువ పన్నులు కట్టేలా మీ కస్టమర్లకు సలహా ఇవ్వడం కూడా మీ బాధ్యత. అలా కాని పక్షంలో చార్టెడ్ అకౌంటెంట్‌గా మీరు నిజాయితీగా వ్యవహరించినట్లు కాదంటూ బాబా ఇలా అన్నారు. మనమందరం ఈ గొప్ప నాటక రంగం మీద నటిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఎవరి శక్తి మేరకు వారు సమర్థవంతంగా వారి పాత్రను పోషించాలి. నిజాయితీగా ఉండడం అంటే అదే అని హెచ్చరించారు. ఎరోచ్ ఇంకా ఇలా అన్నారు. నేను చిన్నప్పటి నుండి నిజం మాట్లాడేవాడిని. నేను బాబా దగ్గరికి వచ్చిన తర్వాత నేను నిజం మాత్రమే మాట్లాడుతానని నేనెంతో గర్వపడేవాణ్ణి. అబద్ధాలు వారిని నేను చాలా ఘాటుగా విమర్శించేవాడిని. అలాంటి వారిని అసహ్యించుకునేవాడిని. నిజం మాట్లాడమని హెచ్చరించేవాడిని. అలా నా మాటలతో చాలా మంది హృదయాల్ని గాయపరిచాను. ఇది బాబా గమనించి ఒకరోజు నన్ను తన వద్దకు పిలిచారు. బాబా నన్ను తన పక్కన కూర్చోబెట్టుకొని, "నిజం మాట్లాడుతున్నందుకు నీవెంతో ఆనందిస్తున్నావు కదా!" అన్నారు. నేను అవునని చెప్పాను. నిజం మాత్రమే ఎల్లవేళలా మాట్లాడతానని నేను చాలా గర్వపడుతూ ఉన్నాను. దాంతో బాబా ఇలా అన్నారు. "నీకు సత్యం అంటే ఏమిటో తెలుసా?" అని ప్రశ్నించారు. "నీవు ఏది మాట్లాడితే ఇతరులకు సహాయం అవుతుందో అది సత్యం అనిపించుకుంటుందన్నారు. మాట్లాడడం వెనుక ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో అది సత్యం" అని మెహర్ బాబా ఇలా అన్నారు. మహమ్మద్ ప్రవక్త శరీరం విడిచిన తర్వాత అతడి దగ్గరి శిష్యుడైన ఆలీ ఒకరోజు మసీదు బయట కూర్చొని ఉన్నాడు. ప్రవేశ ద్వారానికి ఒక పక్కన ఆలీ కూర్చున్నాడు. ఆ సమయంలో ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఆలీ సహాయం కోరాడు. "నాకు సహాయం చేయండి" అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆలీ అతడిని మసీదు లోపలికి వెళ్లి తలదాచుకోమని చెప్పాడు. అతగాడు అలా లోపలికి వెళ్ళాక ఆలీ మసీదు ద్వారానికి ఒక పై వైపు కూర్చున్న వాడల్లా లేచి ఇంకొక వైపు వచ్చి కూర్చున్నాడు. కాసేపట్లోనే ఆ వ్యక్తిని వెంబడిస్తున్న గుంపు ఆలీ వద్దకు వచ్చి, "ఎవరైనా అటుగా వెళ్ళడం చూసారా?" అని అడిగారు. "లేదు, నేను ఈ స్థానంలో కూర్చున్నప్పటి నుండి చూడలేదు" అని వాళ్లకు సమాధానం చెప్పాడు. దాంతో ఆ వ్యక్తిని చంపడానికై వచ్చిన గుంపు మరో దిశగా వెళ్ళిపోయారు. ఆ ఆగంతకుడు ఆలీ వల్ల రక్షణ పొందాడు. ఇక్కడ ఆలీ అబద్ధమాడాడా అంటే లేదనే చెప్పాలి. ఇతరులకు సహాయం చేయడానికై తప్పనిసరి పరిస్థితులలో నీవు ఏది మాట్లాడినా అది సత్యమే అవుతుంది అని బాబా అన్నారు. బాబా చెప్పిన ఈ చిన్న కథ నేనెప్పటికీ మరువలేను అంటూ, ఇప్పుడు చెప్పండి, ఏది సత్యం? ఏది అసత్యం? అని ఎరోచ్ ప్రశ్నించారు. ఈ వ్యాసం యూ అండ్ ఐ ఆర్ నాట్ బట్ వన్ నుండి గ్రహించబడినది. ఇక మెహర్ సందేశం ఒకటిచ్చారిక్కడ. టు లవ్ గాడ్ ఇన్ ద మోస్ట్ ప్రాక్టికల్ వే ఈస్ టు లవ్ యువర్ ఫెలో బీయింగ్స్. నిత్య జీవితంలో భగవంతుణ్ణి ప్రేమించడం అంటే మన తోటి మానవులను ప్రేమించడమే. ఇక భక్తికి ప్రచారమా? ఇదేంటో తెలుసుకుందాం. భగవంతుని ప్రార్థించే వారికి ఆడంబరం అవసరం లేదు అన్నారు మెహర్ బాబా. మీ భగవద్ ఆరాధన మీ హృదయాలను దాటి ఆవలకు రాకుండా జాగ్రత్త పడడం మంచిది అన్నారు. ప్రాపంచికంగా మీ అన్నిటికీ హాజరవుతూనే మీరు చేసే మంచి పనులు, చెడు పనులన్నీ కూడా దేవుడికి అర్పించమన్నారు మెహర్ బాబా. స్నానం చేసి దుస్తులు ధరించాక ఆపై వాటిని పదే పదే చూసుకుంటామా అని బాబా ప్రశ్నించారు. మీ హృదయం భగవన్నామంతో నిండి ఉన్నప్పుడు ఆ దేవదేవుడు మీ వెన్నంటే ఉంటాడని బాబా అన్నారు. ఈ విషయాన్నే మరింత స్పష్టంగా తెలియజేసేందుకు ఒక కథాంశంలో బాబా ఇలా చెప్పారు. అయితే ఇది చాలా అరుదైన విషయం. నూటికో కోటికో గాని ఇలాంటి వారు తారసపడరు. అయినప్పటికీ ఆ కొద్ది మంది బహుధన్యులు అన్నారు బాబా.
ఈ కథ చాలా సంవత్సరాల క్రితం ఒక ప్రాంతాన్ని పాలించిన మహారాజు, మహారాణిలకు సంబంధించినది. రాజుగారు చాలా దయార్ద్ర హృదయుడు, గొప్ప తెలివైన వాడు, మంచి పరిపాలనా దక్షుడు. ప్రజలు కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉన్నారు. రాజ్యం సుభిక్షంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక ఆదర్శ రాజ్యం. అయితే ఒక చిన్న విషయం. మహారాణి సంతోషంగా లేదు. ఎందుకంటే మహారాజు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఏమాత్రము చూపించడు. అంత మాత్రాన ఆయనేమి ఎథిస్ట్ అంటే దేవుడంటే నమ్మకం లేనివాడు కాదు. మహారాణి తరచూ నిర్వహించే అనేక పూజలు, వ్రతాలు, నోములు ఇత్యాది వేడుకలకు ఆయన ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. అయితే మహారాజు మాత్రం ఆయా కార్యక్రమాల్లో ఎన్నడూ పాల్గొనడు. తన మానాన తన పనులు చక్కబెట్టుకుంటాడు. ఆయన ఎంత మంచివాడైనా ఈ చిన్న విషయం మహారాణి అసంతృప్తికి ప్రధాన కారణమైంది. ఆయన దేవుని పటానికి కూడా నమస్కరించడని ఆమె బాధపడేది. మహారాజుని తన దారికి తెచ్చుకోవడానికి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆమె ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా మహారాజు ఏదో ఒక సాకుతో తప్పించుకునే ప్రయత్నం చేసేవాడు. దీంతో ఆమె విసిగెత్తిపోయింది. ఇది ఆమెను ఎంతో కలవరపెట్టింది. ఇది తమ రాజ్యానికి శుభప్రదం కాదని ఆమె భయపడేది. అన్నీ పోగొట్టుకున్న దానిలా దిగులుగా ఉండేది. ఇది ఆమెకు ఒక తీరని వ్యధగా పరిణమించింది. క్రమేణా ఆమె రాజప్రసాదాన్ని వదిలి బయటికి రావడం కూడా మానేసింది. రాజభవనంలో ఉన్న దేవాలయానికే ఆమె పరిమితురాలైంది. ఆమెలో నైరాశ్యత, వైరాగ్యం చోటు చేసుకున్నాయి. ఆమె చాలా దిగులుగా ఉండటానికి కారణం ఏమిటని మహారాజు ఎన్నిసార్లు అడిగినా ఆమె తగిన జవాబు ఇవ్వలేదు. ఎంతో ఒత్తిడి చేస్తే దైవీ కార్యక్రమాలలో మహారాజు కూడా తనతో పాల్గొనాలన్నది తన కోరిక అని చెప్పింది. మహారాజు సున్నితంగా మాట తప్పించాడు. అవునని, కాదని ఏమీ చెప్పలేదు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కాగా ఒక రోజున ప్రజలందరూ ఆనంద పారవశ్యంతో తమ ఇళ్ల ముందు రంగవల్లికలతో పండుగ చేసుకోవడం మహారాజు చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ రోజుల్లో పండగలు కూడా ఏమీ లేవు అనుకుంటూ తన ప్రధాన మంత్రిని పిలిచి ఈ వేడుకకు కారణం ఏమిటి అని అడిగాడు. తనకు తెలియదని, ఇదంతా మహారాణి గారి ఆజ్ఞ అని ముక్తసరిగా మంత్రి జవాబిచ్చాడు. మహారాణి కూడా కళ్ళు మిలుమిట్లు గొలిపే కొత్త బట్టలు ధరించి దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఆమె మహారాజును చూస్తూనే ఎంతో ఆనందంతో, ఎంతో కాలంగా తాను ఎదురు చూస్తున్న స్వప్నం సాకారమైంది అన్నది. అందుకే మన రాజ్యంలో ప్రజలందరూ ఈ సంబరాలు జరుపుకుంటున్నారు అని చెప్పింది. ఇంతకీ ఏమిటా విశేషం అని సంభ్రమాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్న మహారాజు అడిగేసరికి, ఓ మహారాజా, నిన్న రాత్రి నిద్రలోనే బిగ్గరగా భగవంతుని నామాన్ని మీరు ఉచ్చరిస్తూ ఉండడం నేను స్పష్టంగా విన్నాను. నా ఆవేదన, వేదన ఆ సర్వేశ్వరుడు ఆలకించాడన్న ఆనందంతో ప్రజలందరూ పండుగ జరుపుకోవాలని తాను కోరానని మహారాణి చెప్పింది. ఈ రోజు కోసమే తాను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానని చెప్పింది. ఈ మాటలు వింటూనే మహారాజు, హే ప్రభు, భగవాన్, ఇంతకాలం నా హృదయంలో గోప్యంగా ఉన్న నీవు నా పెదాలపై నుండి బయటికొచ్చేశావా అంటూ ఒక పక్కగా కుప్ప కూలిపోయాడు. శ్వాస వదిలేశాడని బాబా తన కథాన్ని ముగించారు. భగవంతుని ప్రార్థించే వారికి ఆడంబరం అవసరం లేదు అన్నారు మెహర్ బాబా. ఇప్పుడు ఇతరుల మేలు కోసం బాబాను ప్రార్థించండి. ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా సోదరి మణిజా ఇరానీ ఒక సందర్భంలో రుస్తుం ఫలహటి అనే బాబా ప్రేమికునితో ఇలా అన్నారు. మెహరాజాదులో ఈ సంవత్సరం వర్షాలు సరిగా పడలేదు. పంటలు, పశువుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. నీవు మా అందరి కోసం మెహర్ బాబాను ప్రార్థించు. మంచి వర్షాలు కురిసేలాగా మెహర్ బాబాను ప్రార్థించమని రుస్తుంతో మణిజా అంది. ఈ మాటలు మణిజా నోట వింటూ రుస్తుం అవాక్కయ్యానని అన్నారు.
మనలాంటి బాబా ప్రేమికులకు సైతం ఈ మాటలు ఆశ్చర్యాన్ని కలిగించక మానవు. ఎందుకంటే మణిజ అంటే ఎవరు? సాక్షాత్తు మనమందరం భగవంతునిగా ఆరాధించే అవతారుడికి స్వయాన సోదరి. ఆమె బాబాకు ముద్దుల చెల్లెలు. బాబా మండలి సభ్యురాలు కూడా. ఆమె మెహర్ బాబాను దేవుడన్నయ్య అని కదా సంబోధిస్తుంది. అలాంటి మణిజ భగవంతుణ్ణి ప్రార్థిస్తే కరుణించడా? ఆమె చేసే ప్రార్థనలు కాకపోతే మనలాంటి సామాన్యుల ప్రార్థన మెహర్ బాబా వింటారంటారా? ఇదేం చోద్యం అన్నట్టు రుస్తుం మణిజాతో అన్నాడు. రుస్తుం భావన సరికాదు అంటూ భగవంతుణ్ణి ప్రార్థించడంలో గల ఆంతర్యాన్ని, అర్థాన్ని వివరిస్తూ ఉన్నట్టు ఆమె ఒక చిన్న కథ రూపంలో రుస్తుంకు ఇలా చెప్పింది. మణిజ చెప్పిన కథ. ఒక సందర్భంలో ఆ దేశపు రాజుగారు పెద్ద రాచరికపు విందు ఏర్పాటు చేశారు. రాజుగారిచ్చే విందు ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఎంతో రుచికరమైన, ఇష్టమైన అనేక భక్ష్యాలను టేబుల్ పైన ఏర్పాటు చేశారు. అయితే ఆ డిన్నర్ పార్టీలో పాల్గొనాలంటే మాత్రం ఒక్క షరతు విధించారు. అదేమంటే పార్టీలో పాల్గొనే వారి ఒక చేతిని వారి భుజం వెనకాలకి కట్టేస్తారు. కాగా ఖాళీగా ఉన్న మరో చేతిని ఒక పొడవాటి స్పూన్‌ను కడతారు. ఆ స్పూన్‌తో రకరకాల వారికిష్టమైన పదార్థాలు తృప్తిగా ఎంతసేపైనా తినవచ్చు. అయితే ఇదెంత పనిలే అనుకున్న వారందరూ తప్పులో కాలేశారు. ఒంటి చేత్తో చేతికి కట్టిన స్పూన్‌తో తీసుకున్న ఆహార పదార్థాలు నోటికి అందకుండా నేల మీద పడుతున్నాయి. ఎదురుగా ఇష్టమైన పదార్థాలు పెట్టి రాజుగారు భలే తిరకాసు పెట్టాడులే అని అనుకున్నారు. తెలుగులోని జానపద కథ కొ నక్క కొంగ బావల విందు కథను గుర్తు చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా విశేషంగా మరో గదిలో ఇలాంటి ఏర్పాటుతోనే చేసిన విందులో పాల్గొన్న వారందరూ శభాష్ అంటూ ఆనందంగా, తృప్తిగా తింటున్నారు. ఇదెలా సాధ్యమైంది అనుకుంటే, ఇక్కడ విందుకు హాజరైన వాళ్ళు తెలివిగా పొడవాటి స్పూన్ కట్టిన చేతితో తీసుకున్న ఆహారాన్ని వారికి ఎదురుగా ఉన్న వాళ్ళ నోటికి అందిస్తున్నారు. ఈ విధంగా అందరూ తృప్తిగా కడుపారా భోజనం ముగించారు. చూసారా? భగవంతుణ్ణి ప్రార్థించడం అంటే కూడా సరిగ్గా ఇలాంటిదే. ఇతరుల మేలు కోసం చేసే ఆలాపనలు అవతారుడు అవలీలగా ఆలకిస్తాడు. ఇది నిజం అని మణిజ ప్రార్థన విశిష్టతను వివరిస్తూ తాను చెప్పదలుచుకున్నది స్పష్టంగా చెప్పారు. ఆ పైన రుస్తుం ఫలాటి ఆలోచనల్లో పడ్డాడు. రుస్తుం ఫలాటి తన స్వీయ అనుభవాలను మండలి సభ్యుడైన ఏరుచ్ మణి తదితరులతో తన సంభాషణలను మననం చేసుకుంటూ సంకలనం చేసిన చిన్న పుస్తకం ద రియల్ ట్రెజర్. వీలైతే మీరు ఒక్కసారి చదవండి. చక్కని సున్నిత సుషిత విషయాలను కథాంశాలెన్నిటినో చక్కగా వర్ణించాడాయన. ఈ పుస్తకంలో నుండి ఈ కథాంశాన్ని సేకరించడమైనది. ఇక్కడ మెహర్ సందేశం ఒకటి తెలుసుకుందాం. జీవితంలో సహనం పాటించడం అనేది చాలా కష్టం. సహనాన్ని సం సంపూర్తిగా పాటిస్తే జీవితంలో అన్ని కష్టాలు అధిగమించినట్టే. జీవితంలో మరణం ఒక దుర్భరమైనదైతే సహనంగా ఉండటం అంతకంటే దుర్భరమైనది. ఎప్పుడైతే ఏ వ్యక్తి యొక్క సహనం పరీక్షింపబడుతుందో అప్పుడు అతడు సహనం కంటే మరణాన్నే ఆనందంగా భరించవచ్చని అనుకుంటాడు. సహనం జీవితం యొక్క శక్తి. ఇది ఆధ్యాత్మిక శక్తి లేదా మరి అన్నిటికంటే గొప్ప సుగుణం. జయాపజయాలన్నింట్లో సహనం ద్వారా ఆనందం లభిస్తుంది. ఇక్కడ ఇంకొక కథ మెహర్ కోటి. కోటి సార్లు మెహర్ నామం రాయడంపై మెహర్ బాబా ఏమన్నారు అది తెలుసుకుందాం. శ్రీ ఏవి రాఘవులు బెజవాడ ఇలా అన్నారు. అది 1959వ సంవత్సరం నాటి మాట. వేసవి కాలం. మెహర్ బాబా పూణేలోని గురుప్రసాద్‌లో ఉన్నారు. ముందుగా అనుమతి తీసుకొని వచ్చిన వారికి బాబా పూణేలో దర్శన భాగ్యం కలిగించారు. మేం అప్పట్లో కలకత్తాలో ఉంటున్నాం.
కొంతమంది బాబా ప్రేమికులతో కలిసి ఒక బృందంగా బాబా దర్శనార్థం పూణేకు వెళ్ళాం. మా గ్రూపులో తెలుగు వారితో పాటు బెంగాలీలు, ఉత్తరాది వారు తదితరులు ఉన్నారు. మా స్నేహితుడొకడు, అతడి పేరు హీరాలాల్, ఉత్తరాదివాడు. ఆయన కూడా మాతో పాటు బాబా దర్శనార్థం పూణేకు వచ్చాడు. నేను చెప్పబోయేది ఈ హీరాలాల్ గారి గురించే. అదేమిటంటే, మేం పూణే వెళ్లేందుకు ముందు రోజుల్లోనే శ్రీ హీరాలాల్ తాను రాస్తున్న మెహర్ కోటిని నాకు చూపించాడు. శ్రీరామ కోటి మాదిరిగా హీరాలాల్ మెహర్ కోటి రాస్తూ ఉన్నానని, ఈ విషయంపై నా అభిప్రాయం అడిగాడు. నేనేమి చెప్పగలను? నాకు వ్యక్తిగతంగా ఇష్టం లేదు. అయినప్పటికీ ఆయన్ని నిరుత్సాహపరచడం ఇష్టం లేక, మీరు చేసేది బాగుంది అన్నాను. ఆ తర్వాత మేమందరం బాబా దర్శనార్థం వెళ్ళాం. అందరం క్యూలో నిలబడ్డాం. శ్రీ హీరాలాల్ తాను రాస్తున్న మెహర్ కోటిని బాబాకు చూపించి, ఆయన ఆశీస్సులు అందుకోవాలని అనుకున్నాడు. అలా క్యూలో బాబా వారి సన్నిధికి చేరుకున్నాక హీరాలాల్ తాను ముందుగా అనుకున్నట్టు తాను రాస్తున్న మెహర్ కోటి పుస్తకాన్ని బాబా ముందు ఉంచాడు. ఆ పుస్తకాన్ని ముందుగా బాబా మండలి సభ్యుడైన ఏరోజ్ తన చేతిలోకి తీసుకొని చూశాడు. మెహర్ కోటి రాయడం గురించి మరిన్ని వివరాలు అడిగాడు ఏరోజ్. ఆ తరువాత ఆ విషయాలన్నిటినీ బాబాకు క్లుప్తంగా ఏరోజ్ చెప్పాడు. మెహర్ కోటి త్వరగా పూర్తి చేయడానికి అవతారుని ఆశీస్సులు హీరాలాల్ కోరుతున్నాడని ఏరోజ్ బాబాకి వివరించాడు. ఆ తర్వాత ఆ పుస్తకాన్ని తిరిగి హీరాలాల్‌కి ఇచ్చేశాడు ఏరోజ్. మెహర్ కోటి లాంటివి రాయడం గురించి ప్రస్తావిస్తూ బాబా ఏమన్నారో తెలుసా అండి? నేను మానవ రూపంలో మీ మధ్యకు వచ్చిన భగవంతుడను. నన్ను హృదయపూర్వకంగా జ్ఞాపకం ఉంచుకోండి. నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవడం అంటే నన్ను నిరంతరం ప్రేమించడమే అవుతుంది అని క్లుప్తంగా అన్నారు. మెహర్ కోటి లాంటి పుస్తకాలు రాయాల్సిన అవసరం ఏముందని అన్యపదేశంగా ఆయన్ని బాబా హెచ్చరించారు. బాబాను మన నిత్య సహచరుడిగా, స్నేహితునిగా, సాక్షాత్తు అవతారమూర్తిగా నిరంతరం ఆయన్ని స్మరించడం మినహా మరేమీ చేసినా వృధానే. ఇక ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానం అప్రధానం. ఇదేంటో తెలుసుకుందాం. ప్రేమ, సేవ ప్రధానం. ఆధ్యాత్మిత ఆధ్యాత్మికతకు చిహ్నం ధ్యానం, మెడిటేషన్ అని చాలా మంది భావిస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని క్షణాలు తాము ధ్యానం చేస్తామని కొందరు గర్వంగా చెబుతారు. అలా కళ్ళు మూసుకోవడానికి కూడా మాకు కొన్ని క్షణాలు టైం దొరకడం లేదనేవారు మనకు తరచూ తారసపడతారు. మెడిటేషన్‌కి అత్యంత శ్రద్ధ, ప్రాధాన్యత ఇచ్చేవారికి ఏమీ కొదవలేదన్నది సుస్పష్టం. కానీ ధ్యానం ఆవశ్యకత ఏ పాటిదో అవతార్ మెహర్ బాబా తన భక్తులకు పలు సందర్భాలలో చాలా స్పష్టంగా వివరించారు. మెహర్ బాబాతో ఐక్యం కా కావడమనుకుంటే అందుకు మెడిటేషన్ ఏ మాత్రము ఉపయోగపడదు సరికదా! అడ్డుగా నిలుస్తుందని మెహర్ బాబా స్పష్టం చేశారు. భగవంతుడిని చేరుకోవడానికి ప్రేమ అలవరుచుకోమన్నారు బాబా. లవ్ ఈస్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ మెడిటేషన్. ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్ ఇట్. లవ్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. One in many have it, and it is all sufficient. Love does not depend on anything but itself. Love without meditation is enough. Meditation without love is not. That is why Sadgurus or perfect masters do not set meditation for their disciples as a necessary routine. ఇలా మెహర్ బాబా ధ్యానం గురించి చాలా మందిలో ఉన్న అనేక అనుమానాలు పటాపంచలయ్యేలాగా పలు సందర్భాలలో చాలా స్పష్టంగా చెప్పారు. మన దేశంలో ధ్యానం నేర్పేందుకు అనేక శిక్షణా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. విధానం ఏదైనా కళ్ళు మూసుకొని ధ్యానం చేయడం వల్ల క్రమేణా
ధ్యానం చేసేవారికి కొన్ని అనుభవాలు అంటే తెల్లని కాంతి రేఖలు కనిపించడం, కొన్ని రూపాలు, సప్తవర్ణాలు దర్శించడం వంటివి ఉంటాయి. ఇదొక రకమైన పూజా విధానమనే చెప్పాలి. భగవదైక్యం ఆశించే వారికి ఈ విధానం ఒక అడ్డుగోడలాగా నిలుస్తుంది కానీ, ఆధ్యాత్మిక ప్రగతికి ఏ మాత్రము ఉపయోగపడదు. భగవంతుణ్ణి నేరుగా చేరుకోవాలంటే ప్రేమ మార్గం చాలా గొప్పది. ధ్యానం అభ్యాసించడం వల్ల క్రమేణా ప్రేమ ఉద్భవించదు. అసలు ధ్యానానికి, ప్రేమకు ఎలాంటి సంబంధము లేదు. ప్రేమ భగవంతుని కృప. ఇది అందరికీ అంగడిలో దొరికే వస్తువు కాదు. భగవంతుని కృప వల్ల కొన్ని వేల మందిలో ఏ ఒక్కనికో ప్రేమ లభిస్తుంది. ప్రేమ దేని మీద ఆధారపడదు. ఈ విషయమై మెహర్ బాబా మరో సందేశంలో ఇలా అన్నారు. అదేమిటంటే, ధ్యానం చేయలేకపోయినా ప్రేమతో ప్రవర్తించగలిగితే మేలు కలుగుతుంది అన్నారు. కానీ ప్రేమ లేకుండా నిత్యం ధ్యానం ఎన్ని గంటలు చేసినా వృధా అన్నారు బాబా. అందుచేతనే సద్గురువులు తన శిష్యులకు ధ్యానం చేయడం తప్పనిసరి అని ఎన్నడూ సూచించరు. సరికదా? ప్రేమ, నిస్వార్థ సేవ అలవరుచుకోమని చెబుతారు. ఆధ్యాత్మిక గురువులు కొందరు తమ లక్ష్యం చేరుకోలేకపోయినా వారి శిష్యులను ఆధ్యాత్మిక మార్గంలో భగవన్నామం స్మరిస్తూ ధ్యానం చేస్తూ ఉండమని సూచిస్తారు. ఇదేమంత ప్రయోజనకారి కాదు అని మెహర్ బాబా సుస్పష్టం చేశారు. ప్రేమ, నిస్వార్థ సేవ, లవ్ అండ్ సెల్ఫ్‌లెస్ సర్వీస్ అలవరుచుకోమన్నారు. భగవన్ భగవన్ మార్గంలో భగవంతుణ్ణి చేరడానికి ఇది సరియైన మార్గమని బాబా పేర్కొన్నారు. ఆనాటి ప్రశాంతత లేదు. అదేంటంటే, మెహర్ బాబా మండలి సభ్యుడైన ఎరుజ్ జసావాలా ఈ విషయమే ప్రస్తావిస్తూ, మునులు, ఋషులు ఉండే కాలంలో మానవులను ధ్యానం చేయమని సూచించారు. ఎందుకయ్యా అంటే, ధ్యానంలో ఉంటూ నిన్ను నీవు మర్చిపోవడానికి వీలవుతుంది అన్నారు ఎరుజ్. కానీ నేటి సమాజంలో ఆనాటి ప్రశాంతత, చక్కటి అనువైన వాతావరణమే లేదు. 2 క్షణాలు మౌనంగా ధ్యానం చేసుకునే నిశ్శబ్ద వాతావరణం కనుమరుగైంది. రణగుణ ధ్వనుల మధ్య మనముంటున్నాం. ఈ వాతావరణంలో ఏకాగ్రత సాధ్యపడదు. అందుకే ఈ అవతార కాలంలో మెహర్ బాబా నిన్ను నీవు మరిచిపోయేందుకు నీవుగా ఏదో ఒక పనిలో నిమగ్నం కావాలని సూచించారు. నిన్ను నీవు మర్చిపోవడం ద్వారా భగవంతుడైన మెహర్ బాబాను నిరంతరం గుర్తుంచుకోగలుగుతావు అన్నారు. నీవెంతగా నీ గురించి మరిచిపోగలవో అంతగా భగవంతుని స్మరణలో గడపగలవని బాబా సూచించారని చెప్పారు. క్రమేణా నిన్ను నీవు సంపూర్ణంగా మరిచిపోవాలంటే నీ గురించి, నీ స్వార్థం గురించి ఆలోచించకుండా పలువురికి నీవు ఏ విధంగా ఉపయోగపడగలవో ఆలోచించమని అన్నారు. అవసరంలో ఉన్న వారిని ఆదుకునేలాగా నిస్వార్థంగా వారికి నీ సేవలు అందజేయి. క్రమేణా నీ గురించి, నీ అవసరాలు, నీ కోరికల గురించి ఆలోచించడం తగ్గించుకొని ఇతరుల మేలు కోసం నీ సమయాన్ని వెచ్చించడం ద్వారా, వారి కోసం ఆలోచించడం ద్వారా నీవు భగవంతుడిని, బాబాని అధికంగా స్మరించినట్లవుతుంది అని ఎరుగ్ చెప్పారు. 1956వ సంవత్సరం నాటి సంఘటనేంటో తెలుసుకుందాం. మరో విషయం ప్రస్తావిస్తూ ఎరుజ్ 1956 నాటి సంఘటన ఒకదాన్ని ఇలా వివరించారు. ఆ రోజుల్లో మేము ఆరుగురం బాబాతో మహారాష్ట్రలోని సతారాలో ఉంటున్నాం. ఆ ఏడాదిలోనే సతారాలో బాబాకు కార్ యాక్సిడెంట్ జరిగింది. కానీ నేను చెబుతున్న సమయానికి ఇంకా ఆ ప్రమాదము జరగలేదు. ఒకరోజు రాత్రి బాబా మమ్మల్నందరినీ ఉద్దేశించి, మీరందరూ ఈరోజు ధ్యానం చేయమని ఆదేశించారు. నాకు గుర్తెరిగి బాబా ధ్యానం ఎలా చేయాలో ఎప్పుడూ చెప్పలేదు. సరికదా? అదొక వృధా ప్రయాస అని నిరుత్సాహపరిచారు. అంతేకాదు, నేను బాబాతో ఉండగా ధ్యానం చెయ్యమని చెప్పింది ఇదే మొదటిసారి, ఆఖరిదిను. ఇంతకీ బాబా ఏం చెప్పారంటే, నేను మొదటిసారి చప్పట్లు కొట్టినప్పుడు
దూరంగా వెళ్లి మీకు ఇష్టమైన చోట ఏకాంతంగా కూర్చోండి. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఒకే ఒక అంశంపై ఆలోచించండి. అదేమంటే భగవంతుడు ఉన్నాడు. మరి భగవంతుడు ఉంటే ఆయన్ని ఎలా దర్శించుకోవాలి? భగవంతుడు అన్నింటా ఉన్నాడు. భగవంతుడు గొప్ప ప్రకాశవంతంగా, కాంతివంతంగా ఉన్నాడు. కాంతివంతంగా ఉంటే మనం చూసే సూర్యకిరణాలు కాదు. ఒక కోటి సూర్యకాంతి పుంజంతో ప్రకాశవంతంగా ఉన్న ఆ దేవదేవుణ్ణి దర్శించండి. మీరు కళ్ళు మూసుకొని ఈ విధంగానే ఆలోచించండి. మీరు కళ్ళు మూసుకొని ప్రకాశవంతమైన ఆ భగవంతుని ఛాయలో సేద తీరండి అని బాబా అన్నారు. ఇదే ధ్యానం అంటే అని బాబా అన్నారు. అలా వెళ్లి కూర్చోండి. నేను మరలా రెండవసారి చప్పట్లు కొడితే ఉన్న పళంగా నా దగ్గరకు లేచి రండి అన్నారు. మేం అలా వెళ్లి భగవంతుడిని స్మరించుకుంటూ ఆ ప్రకాశవంతమైన ఆ తెల్లని కాంతిపుంజంలో ఓలలాడడం మొదలయిందో లేదో బాబా కొట్టిన చప్పట్లు వినపడ్డాయి. ఆ తర్వాత మేం బాబా దగ్గరికి వెనక్కి వెళ్ళిపోయాం. అలా నా జీవితంలో తొలిసారిగా బాబా మా చేత ధ్యానం చేయించారు. ఆ తర్వాత ఎన్నడూ ధ్యానం గురించి ప్రస్తావించలేదని బాబాతో తన జ్ఞాపకాలను ఎరుచి వివరించారు. బాబా, బాబా, బాబా ఇదేంటో తెలుసుకుందాం. ఈ అంశం పైన ప్రసంగిస్తూ ఎరోజ్ మరో సంఘటన వివరించారు. బాబా నామాన్ని ఓ బాబా, బాబా, బాబా అని గట్టిగానే స్మరించండి. క్రమేణా చిన్నగా, మృదువుగా స్మరిస్తూ బాబా వారి దివ్య రూపం మన కళ్ళెదుట కనిపించేదాకా మన గుండె చప్పుడు కూడా లబ్ డబ్ అని కాకుండా బాబా, బాబా, బాబా అని ఉచ్చరిస్తున్నట్టు బాబా నా మా నా నా నామాన్ని మౌనంగానే స్మరించండి అని సూచించారు. బాబా మండలి సభ్యుడైన కైకోబాద్ బాబా నామాన్ని రోజులో కొన్ని వేల సార్లు స్మరించేవాడని గుర్తు చేశారు. బాబా నవజీవనం గడిపే సమయంలో కైకోబాద్ కూడా మా అందరితో పాల్గొన్నాడు. నవజీవన సమయంలో మెహర్ బాబాని భగవంతునిగా ఆరాధించరాదు కదా! బాబాను కూడా తమ తోటి వ్యక్తిలాగా భావించాలి. కాగా బాబా కూడా తన నామం స్మరించవద్దని, తక్షణం ఆపివేయమని నవజీవన సమయంలో కైకోబాద్‌కు ఆదేశించారు. అయినప్పటికీ బాబా నామం స్మరిస్తూ ఉన్న కైకోబాద్‌ని చూసి బాబా కోప్పడ్డారు. నీ నామస్మరణ నాకు తెలియకుండానే నా శ్వాసలాగా, నా ప్రమేయం లేకుండానే జరిగిపోతోందని కైకోబాద్ బాబాతో అన్నాడు. ఏది ఏమైనా నవజీవన నియమావళి ప్రకారం తన నామస్మరణ తక్షణం ఆపివేయాలని బాబా కైకోబాద్‌ను ఆదేశించారు. బాబా భక్తులందరికీ కైకోబాద్ ఆదర్శం కావాలన్నాడు ఏరోజ్. మెహర్ బాబా ఒక సందర్భంలో ఒక పాశ్చాత్య భక్తుడు బాబాతో ధ్యానం చేయాలంటే మనస్సును ఎలా ఒత్తిడి పెట్టి నియంత్రించాలి కదా! అలా ఒత్తిడి చేస్తే మనస్సులో సత్య శోధన ఎలా సాధ్యం? కాబట్టి ధ్యానం చేయడం సబబా అని అడిగాడు. ఇందుకు బాబా జవాబిస్తూ ధ్యానం కంటే ప్రేమ, సేవ అనే అంశాలకు తన ప్రాధాన్యత ఇస్తాను అన్నారు బాబా. ఐ అటాచ్ మోర్ ఇంపార్టెన్స్ టు లవ్ అండ్ వర్క్ దాన్ మెడిటేషన్. బాబా ఇంకా ఇలా అన్నారు. నీవు ఎవరినైనా ప్రేమిస్తూ ఉంటే నీకు తెలియకుండానే, నీ ప్రమేయం లేకుండా నీవు ఆ వ్యక్తి గురించే ప్రతి క్షణం ఆలోచిస్తావు కదా అన్నారు. అలాంటిది ధ్యానంలో నీ మనస్సును నియంత్రించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ సమాధానంతో తృప్తి చెందిన ఆ భక్తుడు తిరిగి బాబాతో నిన్ను ఏ విధంగా మా జీవితాంతం ప్రేమించాలి అని అడిగాడు. అందుకు జవాబుగా మీరు మీ తోటి వారిని ప్రేమించినా ఆ ప్రేమ నాకే చెందుతుంది. నేను అందరిలో ఉన్నాను కదా! అని బాబా సమాధానమిచ్చారు. మరో సందర్భంలో ఒక పాశ్చాత్య బాబా ప్రేమికుడు కాళ్ళు ముడుచుకొని నేలపై కూర్చోవడానికి నానా అవస్థలు పడుతూ నేలపై కూర్చొని ధ్యాన ముద్రలో ఉండాలా అని అడిగితే అలాంటిదేమీ లేదు. మీకు ఏ రకంగా సుఖం అనిపిస్తే ఆ విధంగా కూర్చోవచ్చని బాబా సలహా ఇచ్చారు. ధ్యానం చేసేవారు చాలా ప్రశాంతంగా ఉండాలి.
మనస్సు నిశ్చలంగా ఉండాలి. మనస్సు నిశ్చలంగా ఉంటే నిద్ర ముంచుకొచ్చే ప్రమాదం కూడా ఉంది. తూ తూకం వస్తుంది. మనస్సుని నిలకడ చేసి ఏకాగ్రతతో దృష్టి సారించండని సూచిస్తూనే చిరునవ్వులతో మిమ్మల్ని ఆ దేశం నుండి ఇక్కడికి రప్పించింది ఇండియాలో ఉన్న పర్యాటక ప్రదేశాలు చూపడానికి కాదు సుమి అని చమత్కరించారు ప్రేమావతారుడు. మెహర్ బాబా సందేశం ఒకటి చదువుకొని ఈరోజు ముగించుకుందాం. మానవ జన్మ ఎత్తాక జీవితంలో మంచి శ్రీమంతులుగా ఉన్నా, లేకున్నా ప్రతి వారికి బాధలు అనేవి తప్పక ఉంటాయి. అయితే మానవులు ఆ బాధలకి కృంగిపోరాదు అన్నారు. When one gets human form, whether well placed in life or not, worries in a way become inevitable, but one should not succumb to them. ఈరోజు ఇక్కడ ఆపుకుందామండి.